చేతన్ గారు, ఇప్పుడు షుగర్ పేషెంట్స్ షుగర్‌ని కంట్రోల్‌లో చేసుకోవడానికి ఏదన్నా ఒక పూట మనము రైస్ మానేస్తే బావుండు, లేకపోతే బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే బావుండు ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు. సో, ఇది ఫాలో చేస్తూనే నైట్ టైము డిన్నర్ చేయొద్దు. ఓన్లీ ఫ్రూట్స్ తింటే మనకు షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. అసలు షుగర్ పేషెంట్స్ ఫ్రూట్స్ తినచ్చా? నైట్ పూట రైస్ మానేసి, లేకపోతే వాళ్ళు ఏం తింటారో అది మానేసి, ఒకవేళ తింటే ఎట్లాంటి ఫ్రూట్స్ తీసుకోవాలంటారు? మనం ఏం తెలుసుకోవాలి అంటే ఏదైతే మనం ఫ్రూట్లు కానీ వెజిటేబుల్లు కానీ కూరగాయలు ఇవన్నీ వండుకొని తింటున్నాం కదా, ఒకటి ఆలోచించి చూడండి మీరు. రోగాలు ఎప్పటి నుంచి వచ్చినాయి అంటే ఎప్పటి నుంచి అయితే మనం ఈ వంటలు చేస్తున్నామో అప్పటి నుంచి వచ్చినాయి. అంటే లాజికలీ కొంచెం ఆలోచిస్తే ఎందుకు ఇప్పుడు వంట చేసిన తర్వాత దాంట్లో ఒక యాడెడ్ టేస్ట్ వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇంత తినే బదులు మనం ఇంత కూడా తింటాం, ఎక్కువ క్యాలరీ పోతుంది కదా. మళ్ళా దానిపైన ఇప్పుడు అందరూ కమెంట్లు చేస్తారు, అరే మా తాత వాళ్ళు 2 కిలో రైస్ తింటుండే, అది ఇది వాళ్ళకి ఏం కాలేదు అది ఇది అనేసి. ఎందుకు కాలేదు అంటే వాళ్ళు రోజు చికెన్ తిన్నా, వాళ్ళు రోజు మటన్ తిన్నా, వాళ్ళు రోజు రైస్ తిన్నా ఏమైతుండే అంటే వాళ్ళ ఉద్యోగమే వాళ్ళది ఫిజికల్ యాక్టివిటీ ఉండే. పొలాలకు వెళ్ళడం, గింజలు వేయడం, మళ్ళా పంట వచ్చినాక అవి తీయడం, అవునా కదా. వాళ్ళకు ఏంది అంటే పొద్దుగాల లేచి పొద్దుమికి వరకు పని చేసినప్పుడు వరకు అది ఫిజికల్ యాక్టివిటీ ఉంటుండే. ఏం చేసినా మళ్ళీ నడుచుకుంటా వెళ్తుండే, అవునా కదా. పొలంకి పోవాలి, ఎంతసేపు గంట పడుతుంది, వెళ్ళిపోతాం వాకింగ్, ఎంత దూరం నడిచిపోతుండే. అయితే అట్లా ఉన్నప్పుడు, అంత ఫిజికల్ యాక్టివిటీ ఉన్నప్పుడు ఏం తిన్నా ఏం కాదు అంతే. మీరు కూడా చేయండి, ఒక పని చేయండి, న్యూస్ పేపర్ ఉద్యోగం చేయండి. న్యూస్ పేపర్ అంటే న్యూస్ పేపర్లో ఆర్టికల్ రాయడం కాదు, ఇంటింటికి పోయి న్యూస్ పేపర్ వేయడం. మళ్ళీ మార్నింగ్ ఒకసారి వేయాలి, ఈవినింగ్ ఒకసారి వేయాలి, 4 గంటలు పని చేయాలి. సైకిల్ కూడా తొక్కొద్దు, పైదలు పోవాలి, వేయాలి. అప్పుడు మీకు కూడా ఏమన్నా తింటే నడుస్తుంది, అవునా కాదా. కానీ ఏంది ఇప్పుడు మనకు ఏం కావాలి, మనకు మంచి లొకాలిటీలో గేటెడ్ అపార్ట్మెంట్లో ఇల్లు కావాలి. 14th ఫ్లోర్లా, 20th ఫ్లోర్లా, 50th ఫ్లోర్లా ఇల్లు కావాలి. మళ్ళా దానికి లిఫ్ట్ కావాలి, అవునా కాదా. లిఫ్ట్ లో ఎక్కేసి మనం కిందికి వస్తాం. ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే కూడా లిఫ్ట్ ఎక్కుతారు. అరే నాకు ఒకటి అర్థం కాదు, ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉంటాడు మనిషి, ఎందుకు పెడతారు ఫస్ట్ ఫ్లోర్ కి లిఫ్ట్? మీకు మోకాలు నొప్పులు ఉన్నాయా, మీకు బరువు ఎక్కువ, పెద్దవాళ్ళు ఉన్నారా, వాళ్ళ కోసం అది. అరే ఎవరు పడితే వాళ్ళు అందరూ ఏంది పిల్లలు ఆడుకుంటారు కింద పైన. మళ్ళా దాని తర్వాత అరే ఆఫీస్కి లేట్ అవుతుంది, నాకు తొందరగా పోవాలి నేను, అది 5th ఫ్లోర్ నుంచి 1st ఫ్లోర్కి లావాలి లిఫ్ట్. అప్పుడు మీరు కార్ వరకు వెళ్ళిపోయి స్టార్ట్ కూడా చేసి గేట్ బయటికి వెళ్ళిపోతారు, కానీ మీరు ఆగుతారు ఆ లిఫ్ట్ కోసం, అవునా కదా. ఎందుకు? అరే మళ్ళీ చెమట వస్తే ఆఫీస్లో స్మెల్ వస్తుంది. ఇట్లా ఫిజికల్ యాక్టివిటీ అవాయిడ్ చేసడం వల్ల అందుకే ఈ డయట్లు గీట్లు అన్ని సృష్టించబడ్డాయి. లేకపోతే ఏముంది, తిను, అది తినాలనిపిస్తుందా తిను, ఎంత తినాలనిపిస్తే తిను. ఎందుకంటే మొత్తం రోజు పని చేస్తాం కదా. ఇది చూడండి, మొత్తం రోజు ఈ హార్డ్ వర్క్ చేస్తారు కదా, వాళ్ళు అన్ని తింటారు, ఏది కావాలి అది తింటారు. వాళ్ళకి పామాయిల్ గీమాయిల్ వాళ్ళకి ఏం తెలుసు, అవునా కదా. అందరికి బాడీలు ఎట్లా ఉంటాయి వాళ్ళకి, మీరు చూడండి ఒకసారి 6 ప్యాక్ ఉంటది వాళ్ళకు, అంత హార్డ్ వర్క్ చేస్తారు, ఫుల్ డే చేస్తారు. మళ్ళీ ఏం తింటారు వాళ్ళు, తొక్కు అన్నం కలిపేసి తింటారు. మనం ఏమంటాం, అరే తొక్కు తినొద్దు, షుగర్ వస్తుంది, అవునా కదా, బీపీ వస్తుంది. వాళ్ళకి వస్తుందా? ఎంత ఫిట్ ఉంటారు వాళ్ళు, ఎన్ని గంటలు పని చేస్తున్నారు ఫిజికల్. అది మీకు చెప్పేది నేను, మటన్ కావాలంటే తినండి, చికెన్ కావాలంటే తినండి, మన ఉద్యోగం అట్లాంటిది కాదు, అందుకే తినకండి అనేసి చెప్తున్నారు మీకు. అందుకే ఏం చేయండి అంటే ఒక పూట మీరు అన్కుక్డ్ ఫుడ్ తినండి. లేదు రోజు నడవదు మాకు అనేసి కొందరు చెప్తారు. అప్పుడు నేను ఏం చెప్తా అంటే కూరగాయలు తీసుకోండి. ఏమేమి కూరగాయలు, రోజు ఒక కూరగాయ. ఇప్పుడు ఇవాళ 2-3 క్యారెట్లు తీసుకోండి, కుక్కర్లో వేయండి, కొంచెం వాటర్ వేయండి, బాయిల్ చేయండి, దాన్ని 2 సీటీలు వస్తే అది కుక్ అయిపోతుంది. గ్రైండర్లో వేయండి, మొత్తం గ్రైండ్ చేసేయండి. సూప్ లాగా తయారైందా లేదా, మిరియాల పౌడర్ వేయండి, దాంట్లో కొంచెం ఉప్పు వేయండి, ఉప్పు వేయకపోతే చాలా మంచిది. ఇప్పుడు మిరియాల పౌడర్ వేసుకోండి, దాంట్లో సూప్ అయిపోయింది కదా. స్మూదీ గీది అంటారు, అదే మీరు బాయిల్ కూడా చేయరు, అట్లనే జ్యూస్ చేసుకున్నారు అనుకోండి, ఫైబర్ తీయొద్దు మళ్ళీ దాంట్లోకి వెళ్ళి, అది స్మూదీ లాగా అయిపోతుంది. ఒక గిలాస్ తాగితే కడుపు నిండిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఆకలి కాదు. వెయిట్ లాస్ కి హెల్ప్ చేస్తుంది, మలబద్ధకం తగ్గిస్తుంది, బీపీ ఉన్న వాళ్ళకు హెల్ప్ చేస్తుంది, షుగర్ ఉన్న వాళ్ళకు హెల్ప్ చేస్తుంది. వెజిటేబుల్ ఒకటి అయిపోయింది, నెక్స్ట్ డే ఆకుకూరలు, అవి అట్లనే తయారు చేసుకోండి, అవునా కదా. ఏం పోతుంది, క్యాలరీలు తక్కువ పోతున్నాయి, అంతే కదా, కడుపు నిండుతుంది. సరే మీకు ఇట్లా నచ్చలేదు,
ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినండి. ఫ్రూట్లు వచ్చేసరికి ఏంటంటే జామ పండు మంచిది, షుగర్ అది వాళ్ళకు తినొచ్చు. యాపిల్ తినొచ్చు. మళ్ళా దాని తర్వాత మీరు టమాటాలు ఉంటాయి కదా, యాక్చువల్లీ టమాటా ఏమనుకుంటాం, కూరగాయ అనుకుంటాం, అది ఫ్రూట్. అది టమాటా ఫ్రూట్ అంటారు అయితే మీరు? అవును, గింజలు ఉన్నాయి కదా దాంట్లో. ఏది గింజ ఉంది అది ఫ్రూట్ యాక్చువల్లీ, సైంటిఫికల్లీ. టమాటా క్యారెట్ రెండు కలిపి కూడా జ్యూస్ తయారు చేసుకుంటారు చాలా మంది. మీరు జ్యూస్ తయారు చేయకండి, సూప్ తయారు చేసుకోండి, తాగండి. బీట్రూట్ ఉంది, మంచిగా కోసుకోండి, దాని మీద ఉప్పు వేయండి, నల్ల ఉప్పు వేయండి, కొంచెం మిరియాల పౌడర్ వేయండి, కొంచెం అమ్చూర్ పౌడర్ వేయండి, చాట్ లాగా తయారైపోతుంది. మనం రోడ్ల మీద పడి పానీపూరి తింటాం కదా, దానికన్నా ఎక్కువ టేస్టీ ఇది ఉంటుంది. అయితే రా ఫుడ్లతోటి కూడా మనం చాట్ ఐటమ్లు తయారు చేసుకోవచ్చు. దానికోసం ఎంతో వంటింటోళ్ళు ఇవి చేస్తారు కదా, వంట ఛానల్, అది చాలా మంది తయారు చేసి పెట్టిన. అయితే మస్తు వస్తున్నాయి మనకి యూట్యూబ్ లో, ఒక్కటి కొడితే చాలు. సో ఇట్లా అన్కుక్డ్ ఫుడ్ కానివ్వండి, డైట్ ఫుడ్ కానివ్వండి, చాలా వస్తున్నాయి అసలు. అవి ఏదన్నా ఒక్క మీల్ అన్కుక్డ్ తింటే మంచిది అంటా నేను. మీకు రైసే కావాలి అంటే మనం ఇంతకు ముందు ఒక వీడియోలో మాట్లాడుకున్నాం, ఎంత రైస్ వేస్తారు అంతే క్వాంటిటీ కట్ చేసి వెజిటేబుల్ వేసి బాయిల్ చేయండి, రైస్ ని పులావ్ లాగా తయారైతుంది. అరే పోపు ఉండదు, నూనె ఉండదు, మసాలాలు ఉండవు, సరే, కానీ పులావ్ లాగా వెజిటేబుల్ పులావ్ అంటే ఏంది, రైస్ ప్లస్ వెజిటేబుల్ అంతే కదా, అదే తయారు చేసుకుంటున్నారు కదా, అట్లా తయారు చేసుకోండి. ఎంత మీకు హెల్తీ ఉంటుంది, గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గుతుంది, అవునా కదా. అయితే జామ పండు మంచిది, యాపిల్ మంచిది. మీరు ఒకరోజు ఫ్రూట్ తినండి, ఒకరోజు వెజిటేబుల్ తినండి డిన్నర్ లో కావాలంటే. మళ్ళా దాంతో ఆకలి మీది సురాయించలేదు అనుకోండి, సగం జొన్న రొట్టె తినండి, కడుపు నిండిపోతుంది. జామ పండు, యాపిల్, మళ్ళా బెర్రీలు, ఏ బెర్రీ అన్నా, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, మల్బెర్రీ, బ్లాక్ బెర్రీ, క్రేన్బెర్రీ, అవునా కదా, ఇవన్నీ షుగర్ వ్యాధికి మంచివి. ఇప్పుడు నేను ఇట్లా చెప్పేసరికి అందరు ఏం చేస్తారు, డబ్బా జ్యూసులు ఉంటాయి కదా, స్ట్రాబెర్రీ జ్యూస్ అవి ఇవి తెప్పించుకుంటారు. ఆ తప్పు చేయొద్దు. ఎందుకు చేయొద్దు? నేను ఒకరోజు క్రేన్బెర్రీ వాటర్ మిలన్ జ్యూస్, దాంట్లో క్రేన్బెర్రీ జ్యూస్ మిక్స్ చేసి తాగితే చాలా మంచిగా ఉంటది. అయితే ఇప్పుడు క్రేన్బెర్రీ జ్యూస్ డబ్బా తెప్పించినా నేను, అది 100 రూపాయలకి వచ్చింది. నేను కంపెనీ పేరు చెప్పను, చాలా పెద్ద కంపెనీ. 100 రూపాయలకి వచ్చింది 1 లీటర్. ఇప్పుడు 1 లీటర్ జ్యూస్ కోసం 1 కేజీ క్రేన్బెర్రీ సరిపోతుందా? లేదు కదా, 3-4 కిలోలు పోతుంది కదా. క్రేన్బెర్రీనే 600 నుంచి 1000 రూపాయలు కిలో ఉంది. వీడు 100 రూపాయలకి లీటర్ ఎట్లా ఇస్తుండు? తిప్పేసి చూస్తే దాంట్లో 1% క్రేన్బెర్రీ ఉంది, జస్ట్ మిగిలిందంతా ఫ్లేవరే. అందుకే ఇంట్లో మీ ముంగట కళ్ళ ముంగట తయారు చేసుకోండి. ఇట్లా బెర్రీస్ చాలా మంచివి. సో ఇవి మంచి ఫ్రూట్స్. బనానాలు, మీరు మొత్తం రోజు పని చేస్తున్నారంటే బనానాలు కూడా తినొచ్చు. తిన్న వెంటనే 1 గంట సేపు వాకింగ్ చేస్తారంటే ఒక బనానా తినొచ్చు. ఎందుకు? ఏదైతే అన్కుక్డ్ ఫుడ్ ఉంటుంది కదా, ఇప్పుడు ఫ్రూట్లు కూడా దాని గ్లైసిమిక్ ఇండెక్స్ రైస్ కన్నా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఫైబర్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంటుంది, వాటర్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకే ఏంటంటే దీని గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా ఫ్రూట్స్ తక్కువ ఉండడం వల్ల మనకు షుగర్ స్పైక్ కూడా మెల్లగా వస్తుంది. ఓకే అండి. సో అంటే షుగర్ పేషెంట్స్ మంచిగా ఫ్రూట్స్ తినొచ్చు, మీరు చెప్పిన ఫ్రూట్స్ తినొచ్చు. సో అట్లాగే దాంతో పాటు హాఫ్ జొన్న రొట్టె కానీ, అంటే కుక్ చేయకుండా ఉన్నటువంటివి తింటే మాత్రం సో బ్యాలెన్స్ గా ఉంటారనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.